ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్ ఒకసారి చూద్దాం ఒకసారి, ఓకేనా? దిస్ టాపిక్ ఈజ్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే నేను మీకు ఈ ఫోటో ఇంక్లూడ్ చేయాల్సినటువంటి టాపిక్ అవసరం ఏంటంటే చెప్తాను మీకు. సో our next topic is single sex species. Single sex species, this is the topic name. అండ్ ఇందులో మనం యూజ్ చేసే వర్డ్ ఏంటంటే క్రిస్పర్ క్యాస్9. ఈ పేరు విన్నారా మీరు? క్రిస్పర్ క్యాస్9 అసలు ఇదంటే ఏంటి, దాంతోపాటు సింగిల్ సెక్స్ స్పీసీస్ అన్నటువంటి టాపిక్ ఏంది, దిస్ ఈజ్ అవర్ టాపిక్. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఒకసారి మీరు జాగ్రత్త చూస్తే కనుక మీకు జెనెటిక్స్ జీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆలోచిద్దాం. మనం ఎప్పుడైనా సరే మన హ్యూమన్ బీయింగ్లో మేల్లో కానీ ఫీమేల్లో కానీ ఏదైనా ఒక జీన్ అనేది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేది 50-50 ఛాన్స్ ఉంటుంది అనమాట. 50-50 ఛాన్స్ అంటే మనం ఇందాకలా ఈ ఫోటోలో చూస్తున్నట్టు. సో దీస్ ఆర్ ద ఇంటర్రేషియల్ కపుల్. ఇంటర్రేషియల్ అంటే వీళ్ళ యొక్క రేస్ అనేది డిఫరెన్స్. సో మేల్ వచ్చేసి బ్లాక్, వేరాజ్ ఫీమేల్ వచ్చేసి వైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బ్లాక్ పీపుల్ వాళ్ళ యొక్క మెయిన్ ఫీచర్ ఏంది, హెయిర్ అనేది కర్లీ హెయిర్ ఉంటుంది బ్లాక్ పీపుల్ వాళ్ళకి. ఇది సో ఇక్కడ జెనెటిక్ ఫీచర్ అనేది ఈ కర్లీ హెయిర్ అనేది ఇలాగ వచ్చింది. వేరాజ్ కలర్ వచ్చేసేసి మదర్ కలర్ వచ్చింది. అంటే పర్సన్స్కి కంప్లీట్గా 100% జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. వాళ్ళలో ఉన్నటువంటి 50% అంటే ఒక జీన్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఎంత, 50-50%. ఈ లాజిక్ మీకు సెట్ అయినట్టే కదా. నెక్స్ట్ ఈ లాజిక్ను బట్టి కాన్సెప్ట్ మొత్తం డెవలప్ అయి ఉంటుంది. మరి చూద్దాం ఒకసారి. ఎప్పుడైతే కనుక జీన్ అనేది 50% వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, 50% వెళ్ళకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఇంకొకటి 50% వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఇంకో 50% వెళ్ళకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి హ్యూమన్ బీయింగ్స్ అయినా సరే, దాంతోపాటు యానిమల్స్ అయినా సరే, దాంతోపాటు ఇన్సెక్ట్స్ క్రిమికీటకాలైనా సరే. ఇప్పుడు మనం చూద్దాం. ఎక్కువగా మలేరియా వచ్చేది ఏ మస్కిటో వల్ల, మేల్ మస్కిటోనా ఫీమేల్ మస్కిటో వలన? ఫీమేల్ మస్కిటో. ఈ లాజిక్ తెలుసు కదా. ఇప్పుడు చూద్దాం. మరి అంటే ఇప్పుడు మేల్ కానీ ఫీమేల్ మస్కిటో అంటే లైక్ మేల్ మస్కిటో నుంచి కానీ ఫీమేల్ మస్కిటో నుంచి కానీ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ మస్కిటోస్ రావడానికి అయితే మేల్ రావచ్చు, దాంతోపాటు ఫీమేల్ మస్కిటో రావచ్చు. అంటే 50-50 ఛాన్స్ ఉంది. మేల్ మస్కిటోస్ ఒక 100 మేల్ మస్కిటోస్ రావచ్చు, ఇంకొక 100 ఫీమేల్ మస్కిటోస్ రావచ్చు. మనకి మలేరియాను ఎండ్ చేయాలన్న గోల్ మనకి. అంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు, అసలు వీటి మధ్యలో ఎగ్స్ మధ్యలో ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు అసలు ఫీమేల్ మస్కిటోస్ రాకుండా ఓన్లీ మేల్ మస్కిటోసే పుట్టే విధంగా చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, జెనెటిక్ మాడిఫికేషన్ చేయాలి. అంటే ఏమవ్వాలి అప్పుడు ఏమవ్వాలంటే ఓన్లీ మేల్ జీన్ మాత్రమే ఎక్స్ప్రెస్ అవ్వాలి. అంటే అట్లాంటివి మాత్రమే ఈ యొక్క మనకి రిప్రొడక్షన్ అయ్యే విధంగా, ఫీమేల్వి కంప్లీట్గా స్టాప్ అయ్యే విధంగా చేస్తే దాన్ని మనం జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల ఇప్పుడు కలిగేటటువంటి యూజ్ ఏందో అర్థమైంది కదా. ఇది ప్రధానమైనటువంటి యూజ్. అంటే సింగిల్ సెక్స్ స్పీసీస్ అంటే రెండు జీవుల మధ్యలో సో ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు పుట్టబోయేటటువంటి పిల్లలు ఖచ్చితంగా ఒకటే సెక్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అయితే మేల్ కానీ అయితే ఫీమేల్ కానీ అలా కూడా మనము చేయొచ్చు. ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ హ్యూమన్ బీయింగ్లోనైతే కనుక లేదు. మామూలుగానైతే కనుక పీపుల్ విల్ గో ఫర్ అబార్షన్ చేయించుకుంటే తప్ప. కాకపోతే అది కూడా ఇండియాలో జెండర్ డిటర్మినేషన్ కానీ సెక్స్ సెలెక్షన్ కానీ ఇండియాలో బ్యాన్ ఉంది. ఎందుకంటే మనకి ఈ యొక్క సెక్స్ రేషియో అనేది బ్యాలెన్సింగ్గా లేదు కాబట్టి. అదే మీరు అబ్రాడ్లో కనుక అమెరికాలో కానీ యూకేలో కానీ ఈ యొక్క సెక్స్ డిటర్మినేషన్ అనేది రైటే. ఇక్కడ మాత్రం క్రైమ్. ఇక్కడ వరకు మీకు తెలుసు. మరి ఈ టాపిక్ ఏంటంటే ఇలాంటి జెనెటిక్ మాడిఫికేషన్ ఎలా జరుగుద్ది, అసలు ఎందుకు కావాలి, అసలు మనం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం దీని గురించి, ఇది మీకు అర్థం కావాలి. ఫస్ట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది అగ్రికల్చర్లో ఓకే, అగ్రికల్చర్లో కూడా సేమ్ ఫీమేల్ అయితే కనుక కౌ, మేల్ అయితే కనుక దాన్ని మనం ఏమంటామంటే బుల్. ఓకే, మేల్ అయితే కనుక బుల్. మరి ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు 50% కవ్ అయినా పుట్టే అవకాశం ఉంది, 50% బుల్ అయినా పుట్టే అవకాశం ఉంది. కవ్ పుట్టిందనుకోండి అప్పుడు మనకి మిల్క్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అదే సో లైక్
చికెన్, కోళ్ళలో అయితే కనుక ఎగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మేల్ పుట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని థౌజండ్స్ ఆఫ్ మేల్ బుల్ ఏదైతే ఉందో వాటిని చంపేస్తున్నారు. ఎందుకంటే వీటికి ఫీడింగ్ కానీ ఇదంతా అవసరం ఎందుకు దండగా అని చెప్పేసి. ఇలాంటివి మనం నిరోధించచ్చా లేదా? ఇలాంటివి ఆపచ్చు కదా. ఈ విధమైనటువంటి ఒకటే సెక్స్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ పుట్టే విధంగా చేయడం ద్వారా. ఇంకొకటి, కొన్నిసార్లు మనకు ల్యాబ్ ఎక్స్పెరిమెంట్లలో మనం మైస్, ఎలుకను ఎక్కువ వాడతాం. ఎలుకను కానీ లేదా మనము గినీపిగ్ కానీ వీటిని ఎక్కువ వాడుతుంటాం. ఎందుకంటే మనం ఏదైనా డ్రగ్ని మనము ఫస్ట్ హ్యూమన్స్లో ప్రయోగించము, ఫస్ట్ యానిమల్స్లో ప్రయోగించిన తర్వాత ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటాం. మరి ఇలాంటి టెస్టులకు మనకి ఓన్లీ ఫీమేలే కావాలనుకోండి. ఎందుకంటే ఒక డ్రగ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ఒక డ్రగ్ డెవలప్ చేస్తున్నాం, ఒక ఫార్మా కంపెనీ. ఆ ఫార్మా కంపెనీ అనేది ఫస్ట్ ఫీమేల్స్లో ప్రయోగించే ముందు ఫీమేల్ ర్యాట్లో ప్రయోగిస్తారు. ఓకే, ఎలా పనిచేస్తుంది అని. అప్పుడు మనకు ల్యాబ్లో ఫీమేల్ ర్యాట్స్ అవసరమా, మేల్ ర్యాట్స్ అవసరమా? ఫీమేల్ ర్యాట్సే అవసరం. మరి ఈ టెక్నాలజీ ఉందనుకోండి, అప్పుడు ఓన్లీ ఫీమేల్ ర్యాట్సే మనకు కావాల్సినట్టు మనం ప్రొడక్షన్ చేయొచ్చు, మేల్ ర్యాట్స్ కాకుండా. సో ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది ఏంటంటే, ఈ యొక్క జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి ఒకే సెక్స్ ఉండేటటువంటి బేబీస్ని ప్రొడక్షన్ చేయడం ద్వారా ఎలాంటి యూజ్ ఉందో చెప్పాను కదా. మరి టెక్నాలజీ ఏ విధంగా ఇస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆర్ వి క్లియర్ సో ఫార్? సో ఈ టెక్నాలజీ ఏ విధంగా చేస్తారంటే, ఫస్ట్ ఈ టెక్నాలజీలో మనకి డిఎన్ఏని కట్ చేస్తారన్నమాట. డిఎన్ఏని కట్ చేస్తారు. దీనికి మనం ఒక 2 టూల్స్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాత్ ఉందనుకోండి, మీకు ఒక క్లాత్ ఉంది. ఓకే, ఇది మొత్తం కూడా వైట్ కలర్ క్లాత్. మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి ఇందులో మీకు గోల్డ్ కలర్ పీస్ వచ్చేటట్టు కావాలి అంటారు. అప్పుడు ఆ టైలర్ ఏం చేస్తారంటే దీన్ని కట్ చేసేసి ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్ని సెట్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తాడు. ఇది కామన్ థింగ్. అదే ఒకవేళ మన డిఎన్ఏలో కానీ జీన్లో కానీ జరగాలంటే ఇక్కడ మనకు సిజర్ ఉపయోగపడ్డట్టే. మనకు సిజర్ కావాలి కదా, ఆ సిజర్ని ఏమంటామంటే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఆ సిజర్ని మనకు కావాల్సినటువంటి సిజర్ని ఏమంటామంటే Cas9. ఆ సిజర్ పేరే Cas9. ఓకే, దీన్ని ఏమంటామంటే Cas9 అంటే ఫుల్ ఫామ్ ఏందో జాగ్రత్త వినండి. క్రిస్పర్ అసోసియేటెడ్ ప్రోటీన్ 9. దీని పేరు Cas9. మరి ఇక్కడ క్రిస్పర్ అంటే ఏంది? క్రిస్పర్ని ఎందుకు యూజ్ చేస్తారో మీకు తెలియాలి. క్రిస్పర్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఒక క్లాత్లో మనం ఏది అవసరం లేదో ఏది అవసరమో ఎలా తెలుస్తుంది? మన చూపు ద్వారా తెలుస్తుంది. మనకు ఒకవేళ జీన్లో ఒక డిఎన్ఏలో ఏది అవసరమో ఏది అవసరం లేదో రికగ్నైజ్ చేయాలంటే ఒక టూల్ ఉండాలి కదా, ఒక ఐడెంటిఫికేషన్ చేసే టూల్ ఉండాలి కదా. దాని పేరు ఏంటంటే క్రిస్పర్. ఓకే, క్రిస్పర్ ఏంటంటే ఐడెంటిఫై చేస్తుంది ఒక టార్గెట్ని. ఆ ఐడెంటిఫై చేసిన టార్గెట్ని కట్ చేసేదేమో Cas9. క్లారిటీ వచ్చింది కదా. దీన్ని మనం CRISPR-Cas9 అంటారు అనమాట. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. క్రిస్పర్ ఏమో ఐడెంటిఫై చేస్తుంది, ఈ యొక్క Cas9 ఏమో వెళ్ళి కట్ చేస్తుంది. మరి ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, కొంతమంది సైంటిస్టులు ఫీమేల్ ఓన్లీ లేదా మేల్ ఓన్లీ ఉన్నటువంటి ర్యాట్స్ని వాళ్ళు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా క్రియేట్ చేస్తారనమాట. అంటే ఆ ఫర్టిలైజేషన్లో అయితే మేలే పుడతాయి, లేకపోతే ఫీమేలే పుడతాయి. ఇందులో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంది? CRISPR-Cas9 టూల్. క్రిస్పర్ అనేదేమో ఐడెంటిఫికేషన్, ఒక మార్కర్ లాగా ఉపయోగపడుతుంది. అక్కడికి వెళ్ళి కట్ చేసేదంటే Cas9. సో దీని గురించి సంబంధించి నేను మీకు ఈ ఫోటో చూపిస్తాను. దానికన్నా ముందు అసలు క్రిస్పర్, దాంతోపాటు Cas9 అంటే ఏంటి, ఇది ఫస్ట్ ఎలా డెవలప్ అయిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్త వినండి స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బ్యాక్టీరియా. ఓకే, బ్యాక్టీరియాకి కూడా వైరస్ అటాక్ అవుతుంది. ఎందుకంటే వైరస్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక జీవి ఉంటేనే వైరస్ బతకగలుగుతుంది, అవునా కదా. ఎప్పుడైతే వైరస్ బ్యాక్టీరియాకి అటాక్ అవుతుందో వైరస్ ఏం చేస్తుందంటే ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి డిఎన్ఏను బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసి అది
వైరస్లో ఉన్నటువంటి డిఎన్ఏని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసిన తర్వాత అది ఈ యొక్క బ్యాక్టీరియా డిఎన్ఏలో ఫిట్ చేసుకుంటుంది అనమాట. బ్యాక్టీరియా డిఎన్ఏలో ఫిట్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ వైరస్ ఎఫెక్ట్ అయిందనుకోండి, సేమ్ కైండ్ ఆఫ్ వైరస్ ఆ బ్యాక్టీరియాకి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే ఈ యొక్క డిఎన్ఏ ఎలా ఉంటుందో ఈ బ్యాక్టీరియాకి తెలుసు కదా, బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఒక ఆర్ఎన్ఏను ప్రొడక్షన్ చేస్తుంది. ఆర్ఎన్ఏను ప్రొడక్షన్ చేస్తుంది. ఓకే, చేసి ఈ ఆర్ఎన్ఏ వెళ్ళి ఈ వైరస్ యొక్క డిఎన్ఏకు అటాచ్ అవుతుంది. ఈ ఆర్ఎన్ఏ వెళ్ళి వైరస్ యొక్క డిఎన్ఏకు అటాచ్ అవుతుంది. లైక్ లాక్ అండ్ కీ లాగా అనమాట. ఓకే, ఇది లాకు, ఇది కీ లాగా. ఎప్పుడైతే కనుక ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఈ మన సిజర్ కట్ చేసేది ఉందని చెప్పాను కదా, దాని పేరు మనం Cas9 అని చెప్పాము కదా, Cas9. ఈ Cas9 దేన్నైనా కట్ చేయాలంటే కనుక అది ఏ ప్లేస్లో కట్ చేయాలో చెప్పేది ఏంది, ఆర్ఎన్ఏ. దీన్ని మనం ఆల్రెడీ ఒక పేరు పెట్టాం, క్రిస్పర్ అని చెప్పేసి. సో ఈ క్రిస్పర్ Cas9 ఈ వెళ్ళి ఇక్కడ అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత ఈ ఆర్ఎన్ఏ ఎంత మట్టుకైతే కనుక మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయిన దాన్ని ఈ Cas9 కట్ చేసేస్తుంది. Cas9 అనేది కట్ చేస్తుంది. మళ్ళీ జాగ్రత్త చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా వినండి. ఎప్పుడైతే సరే బ్యాక్టీరియాకి వైరస్ అనేది అటాక్ అయినప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియా ఏం చేస్తుంది, వైరస్లో ఉన్న డిఎన్ఏను బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసిన తర్వాత అది తన డిఎన్ఏలో ఒక పార్ట్గా ఫామ్ చేసుకుంటుంది. ఎందుకంటే బ్యాక్టీరియా డిఎన్ఏలో కొన్ని స్పేసెస్ ఉంటాయి అన్నమాట. ఆ స్పేస్కి ఏం పని, వాటి యొక్క యూజ్ ఏం లేదు. ఆ స్పేస్లో వెళ్ళి ఈ డిఎన్ఏ సెట్ అవుతుంది. ఫ్యూచర్లో సేమ్ వైరస్ అటాక్ అయినప్పుడు ఈ డిఎన్ఏ, బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏ ఏం చేస్తుంది, ఆర్ఎన్ఏని క్రియేట్ చేస్తుంది. దాంతోపాటు బ్యాక్టీరియాలో ఉన్న Cas9 ప్రోటీన్, ఇవి రెండు వెళ్ళి కూడా ఆ వైరస్ డిఎన్ఏకి అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత ఎంత మట్టుకైతే అటాచ్ అయిందో ఆ అటాచ్ అయిన పార్ట్ని Cas9 కట్ చేసేస్తుంది. అది ఇప్పుడు వైరస్ మొత్తం కట్ అయిపోతున్నట్టే కదా, అప్పుడు బ్యాక్టీరియాకి ఇమ్యూనిటీ వచ్చినట్టే కదా. ఈ విధంగా బ్యాక్టీరియా ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటుంది. మన సైంటిస్ట్ ఏం చేశారంటే ఇదే టూల్ని మనం ఇప్పుడు, ఇది ఒక మనిషి యొక్క డిఎన్ఏ అనుకుందాం కాసేపు. ఈ డిఎన్ఏలో ఇక్కడ ఒక జీన్ ఉంది. ఈ జీన్ వల్ల ఏమొస్తుంది, మనిషికి కలర్ బ్లైండ్నెస్ వస్తుంది అనుకుందాం కాసేపు. కలర్ బ్లైండ్నెస్ అన్న పేరు విన్నారు కదా, కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. సో మనిషికి కలర్ బ్లైండ్నెస్ అంటే కొన్ని కలర్స్ కాంబినేషన్ కనిపించవన్నమాట. కలర్ బ్లైండ్నెస్ వస్తుందని తెలుసు. ఇప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే ఇదే టెక్నాలజీ ఉపయోగించి మనం ఈ కలర్ బ్లైండ్నెస్లో ఉన్నటువంటి జీన్ని కట్ చేసేసి నార్మల్ జీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే కనుక ఆ మనిషికి కలర్ బ్లైండ్నెస్ తీసేయచ్చు కదా, అవునా కదా. అంటే జెనెటిక్ డిసీజెస్ను క్యూర్ చేయవచ్చు కదా అన్న ఆలోచనతోని మనకి ఈ యొక్క హ్యూమన్కి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు. ఇంక ఇది ఫుల్గా డెవలప్ అవ్వలేదు, రీసెర్చ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు అసలు ఈ క్యాస్పర్ కానీ దాంతోపాటు Cas9 కానీ ఫస్ట్ ఎందులో డెవలప్ అయినాయి, ఇవి ఆల్రెడీ ఎందులో నేచురల్గా ఉన్నాయి, బ్యాక్టీరియాలో ఉన్నాయి. వాటిని మనం తీసుకొని హ్యూమన్కి ఎలా పనికి వస్తుంది అని చూస్తున్నారు. ఐడియా వచ్చింది ఇప్పటివరకు మీకు? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక జెనెటిక్ మెటీరియల్ని కట్ చేయాలంటే రెండు ఉండాలి మనకు, ఒకటి మార్కర్, ఇంకొకటి సిజర్. మార్కర్ ఏమో క్రిస్పర్ అండ్ సిజర్ ఏమో Cas9. ఇవి రెండు అటాచ్ అయ్యి వెళ్తాయి అనమాట. చూద్దాం ఒకసారి మనం. సో ఇది ఒక డిఎన్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో Cas9 ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఇది ఆర్ఎన్ఏతోని అటాచ్ అయిపోయి ఈ ఆర్ఎన్ఏ గైడ్ చేస్తుంది అనమాట. Cas9 నేను మీకు ఇంతకుముందు చెప్పిన మార్కర్ అని, ఇది గైడ్ చేసి ఏ ప్రాంతంలో అయితే కనుక ఏ ప్రాంతంలో మనం బ్రేక్ చేయాలో ఆ ఏరియాలో బ్రేక్ చేసి మనకి ఏదైతే కావాలో దాన్ని యాడ్ చేస్తుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క క్రిస్పర్ అనేది వర్క్ చేస్తుంటుంది. మరి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు క్రిస్పర్ అంటే ఏందో ఫుల్ ఫామ్ తెలియాలి కదా. క్రిస్పర్ అంటే ఏంటంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమ్ రిపీట్. దీని పేరు క్రిస్పర్ అంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్. దీని పేరు క్రిస్పర్. ఓకే, క్రిస్పర్ ఏంటి క్వశ్చన్ మీకు ఇప్పుడు. క్రిస్పర్ అనేది మార్కరా టూలా? మార్కర్. Cas9 అనేది టూల్. ఓకే, సిజర్. వెరీ గుడ్. ఓకే, దెన్ ఓకే ప్లీజ్ రైట్ డౌన్. క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్. ఇది క్రిస్పర్ Cas9. డన్. ఓకే, మరి చెక్ చేద్దాం. అసలు ఇప్పుడు మన టాపిక్ ఏంది, ఫర్టిలైజేషన్. మరి ఇది మనిషిలో కూడా ఏ విధంగా ఉపయోగించవచ్చు, సేమ్ సెక్స్ క్రియేట్ అయ్యేటట్టు ఏ విధంగా ఉపయోగించవచ్చో చెప్తాను మీకు ఒకసారి.
క్రిస్పర్ అనేది ఏంది? క్రిస్పర్ అనేది ఈ యొక్క డిఎన్ఏ నుంచి వచ్చినటువంటి ఆర్ఎన్ఏ. క్రిస్పర్ అనేది స్పెషలైజ్డ్ డిఎన్ఏస్, ఆ డిఎన్ఏస్ నుంచి ప్రొడక్షన్ అయినటువంటి ఆర్ఎన్ఏ, ఇవి క్రిస్పర్. Cas9 అనేది ఏమో ఒక టూల్. ఈ టూల్ అనేది మనకు హ్యూమన్ బీయింగ్లో మనం సిజర్ అనలేము కదా, దీన్ని మనం ఏమంటామంటే ఎంజైమ్ అంటాం. Cas9 ఏమంటాం? ఎంజైమ్. అన్ని ఎంజైమ్స్ ప్రోటీన్లే, తెలుసు కదా మీకు, ఆల్ ద ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. సో Cas9 ఇస్ ఏ ఎంజైమ్ అండ్ ప్రోటీన్. ఇవి మనం ఎందులో డిస్కవర్ చేసాం? ఫస్ట్ బ్యాక్టీరియాలో. దాని తర్వాత వీటి యొక్క ఫంక్షన్ ఏంది? ఇవి డిఎన్ఏను కట్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటివి. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సేమ్ సెక్స్ ఉన్నటువంటి వాటిని ఎలా ప్రొడక్షన్ చేయొచ్చో చెప్తాను మీకు. జాగ్రత్త స్టూడెంట్స్, మేల్ అండ్ ఫీమేల్, మేల్ ఫీమేల్ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత, అంటే ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత అప్పుడు మనకి ఏర్పడేదాన్ని ఏమంటాం? మనం ఎంబ్రియో అంటాం. అప్పుడు మన ఏర్పడేదాన్ని ఎంబ్రియో అంటాం. ఇప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ ఎంబ్రియో డెవలప్ అయితేనే, ఈ ఎంబ్రియో అనేది డెవలప్ అయితే అప్పుడు ఏమంటాం మనం? ఫీటస్ అంటాం. దాని తర్వాత చైల్డ్ బర్త్ అనేది ఉంటుంది. ఇది నార్మల్ థింగ్, అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తామంటే మనము హ్యూమన్లో అయితే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. హ్యూమన్లో ఏంటి మనకు? XY మేల్లో, ఫీమేల్లో ఉండే ఏంటి? XX. ఇప్పుడు నేను మీకు రెండు చెప్పాను, ఒకటేమో క్రిస్పర్, ఇంకొకటేమో Cas9. ఇప్పుడు మనము క్రిస్పర్ ఈ X పైన పెట్టేద్దాం మనము. ఓకే, క్రిస్పర్ ఈ X పైన పెట్టేద్దాం. దాని తర్వాత ఈ యొక్క Cas9 ఏమో Y పైన పెట్టేద్దాం మనం. జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి క్రిస్పర్ ఫీమేల్లోనేమో X పైన, Cas9 ఏమో మేల్లో Y పైన పెట్టేస్తాం. ఎప్పుడైతే కనుక ఫర్టిలైజేషన్ జరుగుద్దో అప్పుడు ఏమవుతుంది? వీళ్ళిద్దరి మధ్యలో ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ కాంబినేషన్ అయితే ఛాన్స్ ఉంది కదా, ఎస్ఆర్ నో? అంటే X ఉన్నటువంటి క్రిస్పర్, Y ఉన్నటువంటి Cas9 పాసిబిలిటీ ఉంది కదా. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి సీజర్ టూల్ ఉంది, దాంతోపాటు ఇక్కడ మార్కర్ ఉంది, రెండు ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు వెళ్ళి దేన్ని, ఏ డిఎన్ఏను కట్ చేస్తాయంటే ఈ యొక్క ఎంబ్రియో ఏదైతే ఉందో అందులో ఉన్న డిఎన్ఏను కట్ చేస్తాయి. ఇది ఎంబ్రియో ఎప్పుడు? ఎంబ్రియో 6 నుంచి 12 సెల్స్, అంటే చాలా చాలా చిన్నగా ఉన్నప్పుడు, అసలు దానికి ఇంకా లైఫే ఉండదు అప్పటికంటే 6 నుంచి 12 కణాలు ఉన్నప్పుడు, అంత ఎర్లీగా కూడా అప్పుడు వెళ్ళి ఈ ఎంబ్రియోని కట్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఫర్టిలైజేషన్లో మేల్ పుట్టే అవకాశం ఉందా? ఛాన్సే లేదు, అవునా కదా? ఛాన్సే లేదు. అదే ఫీమేల్ పుట్టే అవకాశం ఉందా? ఉంది. ఎందుకంటే EX ఛాన్స్ ఉంది. మేల్ పుట్టే అవకాశం వీళ్ళిద్దరి మధ్యలో ఒక పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుందంటే EX EY రిప్రొడక్షన్ అయినప్పుడు. EX పైన కూడా మనము క్రిస్పర్ పెట్టేసామనుకోండి, అప్పుడు అసలు వీళ్ళిద్దరి మధ్యలో మేల్ పాపులేషన్ పుట్టే అవకాశమే లేదు. ఎంతమంది పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరు పుడతారు? ఫీమేలే పిల్లలు పుడతారు. ఈ లాజిక్ అర్థమైందా? ఆల్ ఆఫ్ యూ, ఐ హోప్ ఇట్స్ క్లియర్. కొద్దిగా అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్. సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మనము మేల్ తీసుకున్నాము, ఫీమేల్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ ఫీమేల్లో మనము 2 Xల పైన కూడా కాసేపు క్రిస్పర్ 2 Xల పైన కూడా మనము మనం జీన్ని ఆ డిఎన్ఏని ఇంక్లూడ్ చేసాం జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా. మేల్లోనేమో Y పైన మనము జీన్లో మనము Cas9 సంబంధించినటువంటి ప్రోటీన్ ఇంక్లూడ్ చేసాం జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా. ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఫర్టిలైజేషన్ జరిగితే ఎప్పుడు మేల్ పుట్టినా కూడా అప్పుడు ఆ మేల్లో క్రిస్పర్ ఉంటుంది, Cas9 ఉంటుంది. కాబట్టి XY ఫర్టిలైజేషన్ జరిగిన ప్రతిసారి కూడా ఎంబ్రియో చనిపోతుంది 6 నుంచి 12 సెల్ ఉన్నప్పుడు. అసలు ఈ మేల్ పాపులేషన్ అనే ఛాన్సే లేదు. వాట్ ఎవర్ ద రిప్రొడక్షన్ విల్ హ్యాపెన్, ఓన్లీ ఫీమేల్ రిప్రొడక్షన్ ఓన్లీ విల్ హ్యాపెన్. దిస్ ఈజ్ ద సెక్స్ సెలక్షన్, సింగిల్ స్పీసీస్ సెక్స్. మీకు చెప్పాల్సినటువంటి టాపిక్ క్లారిటీ ఇచ్చినట్టుగా ఆల్ ఆఫ్ యూ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మీరు చాలాసార్లు యూపీఎస్సీ ప్రిపరేషన్లో కానీ గ్రూప్ 1లో కానీ క్రిస్పర్ Cas9 అనేది చూస్తారు. ఇదివరకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా దీనిపైన క్వశ్చన్ అడిగారు, క్రిస్పర్ Cas9 పైన. సో దీనివల్ల ప్రధానంగా మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటంటే ఓన్లీ సింగిల్ సెక్స్ స్పీసీస్ మాత్రమే మనం ప్రొడక్షన్ చేయవచ్చు. ఓకే, ఎక్కువ మనకి ఇది యానిమల్స్లో బెటర్. ఇది మనం హ్యూమన్లో యూజ్ చేసేంత ఇంకా టెక్నాలజీ రాలేదు. ఇది ఎలా పనిచేస్తుంది?
మీకు ఇక్కడ సిజర్ లాగా ఉంటుందని చెప్పాను కదా, ఈ సిజర్ లాగా ఉండేదే Cas9. ఈ సిజర్కు ఉపయోగపడేది ఏంది? RNA. దాన్ని మనం ఏమి చెప్పాము? క్రిస్పర్. RNA ఇస్ ద క్రిస్పర్, సిజర్ ఇస్ ద Cas9. ఇవి రెండు ఉంటేనే వర్క్ అవుతుంది. సేమ్ లైక్ లాక్ అండ్ కీ. ఇక్కడ Cas9 అనేది ఏంది? ఎంజైమ్ ప్రోటీన్. అదే క్రిస్పర్ అనేది ఏంది? RNA. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కడ మనకి మనం ఇది DNA బ్రేక్ చేయాలనుకుంటే కనుక అక్కడ బ్రేక్ చేయొచ్చు. దీనివల్ల ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల సేమ్ సెక్స్ అంటే సింగిల్ సెక్స్ స్పీసీసే కాకుండా మామూలుగా మీకు ఇందాక చెప్పినట్టు ఎవరైనా ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ పేషెంట్లో ఒక సెల్ ఒక DNA డ్యామేజ్ అయిపోయి క్యాన్సర్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ సెల్స్ని తీసుకొని ఆ సెల్స్లో జెనెటిక్ మాడిఫై చేసి మళ్ళీ ఆ సెల్స్ ఆ మనిషిలోకి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ క్యాన్సర్ అనేది దాన్ని మనం ఎలిమినేట్ చేసి, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఎలిమినేట్ చేసి ఇప్పుడు ఆ సెల్ మళ్ళీ ఎన్నిసార్లు అయినా కూడా అప్పుడు హెల్దీ సెల్సే వస్తాయి, క్యాన్సర్ సెల్స్ అనేవి రావు. ఇదొక అడ్వాంటేజ్. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? మరి జెనెటిక్ ఇంజనీరింగ్ ఇట్లాంటి మనకు అవసరం లేని డిఎన్ఏని కట్ చేసి అవసరం ఉన్న డిఎన్ఏని ఇంక్లూడ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంది? కలిగే ప్రయోజనాలు మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో నేను మీకు ఇందాక చెప్పినట్టు మనకు మేల్ మైస్ కావాలంటే మేల్ మైస్, ఫీమేల్ మైస్ కావాలంటే ఫీమేల్ మైస్ని మనం ప్రొడక్ట్ చేయొచ్చు. అలానే పంటలలో అగ్రికల్చర్లలో కూడా మనం ఈ యొక్క బుల్ ఏదైతే ఉంటాయో, ఎద్దులు ఏవైతే ఉంటాయో వాటిని చంపకుండా మనం ఆపేయచ్చు. ఓన్లీ కౌస్ మాత్రమే పుట్టే విధంగా చేయడం ద్వారా, అవునా కాదా? దాంతోపాటు ఈ యొక్క ఏదైనా పంటలలో డిసీజ్ వచ్చేటటువంటి ఏదైనా ఒక జీన్ ఉందనుకోండి, అంటే ఇప్పుడు వరి పంట ఉంది, వరిలో ఒక జీన్ ఉంది, ఈ జీన్ ఈజీగా బ్యాక్టీరియా వైరస్ అటాక్ అవుతుంది. అప్పుడు మనం ఈ జీన్ తీసేసి స్ట్రాంగ్ జీన్ ఇంక్లూడ్ చేసామనుకోండి, అప్పుడు ఆ పంట ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని మనము జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అని అంటాం. మనం జన్యుపరమైన జన్యు మార్పిడి పంటలోని విన్నారా పేరు? జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం, GM క్రాప్స్ అంటాం వీటిని, GM క్రాప్స్. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మరి ఇందులో ఛాలెంజెస్ ఏంటంటే మనము ఎంబ్రియోని చంపేయడం ద్వారా ఒక రకమైనటువంటి ఎథికల్గా మోరల్గా ఇది నైతికంగా కరెక్టేనా కాదా అన్నటువంటి ఒక క్వశ్చన్. దాంతోపాటు ఇలా సింగిల్ సెక్స్ సెలక్షన్ ఉండడం వల్ల ఒకే సెక్స్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ డామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదొక ఛాలెంజ్. ఇవి ఇంకా మనుషుల్లో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయలే కాబట్టి ఇది ఇప్పటివరకు అయితే యానిమల్స్లో యూజ్ చేసేంత మట్టుకైతే కనుక ఇది మనకి సేఫే అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మస్కిటో మలేరియా కలుగజేస్తుంది కదా, అలాంటి విషయాలలో ఇది మనకి చాలా చాలా బెటర్ ఆప్షన్. ఓన్లీ ఫీమేల్ మస్కిటోస్ విల్ బి ఎంటైర్లీ కిల్డ్, ఓన్లీ మేల్ మస్కిటోసే ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది? మలేరియాని మనం కంప్లీట్గా ఎరాడికేట్ చేయొచ్చు ప్రపంచం నుంచి. ఓకే, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మలేరియా వల్ల చాలామంది చనిపోతున్నారు. రీసెంట్గా కోవిడ్ డెంగ్ కాంబినేషన్లో కూడా వస్తుందట, కోవిడ్ డెంగ్ అన్నటువంటి కాంబినేషన్. ఓకే, ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈ యొక్క సింగిల్ సెక్స్ స్పీసీస్ CRISPR-Cas9 టూల్. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఇప్పుడు. క్రిస్పర్ అనేది ఏంటి? ఇది టూలా లేకపోతే మార్కరా? మార్కర్. క్రిస్పర్ అనేది మార్కర్. ఏ మార్కర్ ఇది? ఆర్ఎన్ఏ మార్కర్. Cas9 అనేది మార్కరా టూలా? టూల్. ఇది ఏంటి? ప్రోటీనా, కార్బోహైడ్రేట్సా, ఫ్యాట్? ఏంటిది? ప్రోటీన్. ఎందుకంటే ఇది ఒక ఎంజైమ్ కాబట్టి. ఇది CRISPR-Cas9 టూల్ అన్నటువంటిది ఏంది ఇది మనకి. దాంతోపాటు ఇది ఎలా పనిచేస్తుంది, దాంతోపాటు దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు ఛాలెంజెస్, ఇది సేమ్ సింగిల్ సెక్స్ స్పీసీస్ అన్న దాని గురించి ఉన్నటువంటి టాపిక్.